నమస్తే. ఆలమూరి వెంకటమోహన్ రెడ్డి గారికి ఈరోజు గ్రామ ప్రచార కార్యక్రమంలో మన మహాకుంభాభిషేకం సందర్భంగా రాజగోపురం అయిపోయింది కాబట్టి గ్రామము తిరుగుతున్నాం. ఐదవ సోదరుల్ని, ఐదవ భక్తుల్ని ఆ రాజగోపురంలో ఇన్వాల్వ్ చేస్తున్నాం. దీనికి అనుగుణంగా మన చంద్రపాడు గ్రామ నివాసి ఆలమూరి వెంకటమోహన్ రెడ్డి గారు మనకి ఈరోజు ఉదయం 8 గంటల నుండి ఇంతవరకు మనతో సహకరించి గ్రామ ఇంటింటికి తిరిగి సహకరించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి శ్రీమతి గారితో 2-3 ఏళ్ళు ఆయురారోగ్యం ఉండాలని కోరుకుంటూ స్వామివారిని మరీ ప్రార్థించారు. నమో వెంకటేశ్వర. నమో వెంకటేశాయ. ఎర్రగుంట్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకుడి మరియు మా కమిటీ సభ్యులతో ఈరోజు పెద్దలపాడు గ్రామం ప్రచారానికి వచ్చాం. ఇందులో భాగంగా మన 60 అడుగుల రాజగోపుర నిర్మాణం పూర్తవుతుంది. గుడి నిర్మాణం అయి కూడా 12 సంవత్సరాలు అయింది. దీనిలో భాగంగా నెక్స్ట్ ఇయర్ మార్చి 15 నుండి 18 వరకు మహాకుంభాభిషేకం జరుగుతుంది. అందుకు దాదాపు 20 లక్షల బడ్జెట్ ఉంది. ఆ 4 రోజుల ప్రోగ్రాంకి ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వర గారు, పరిపూర్ణానంద స్వామి, పుష్పగిరి స్వామి, వెంకయ్యనాయుడు తదితరులు అందరూ వస్తారు. కాబట్టి ప్రతి గ్రామం, చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామ హైందవ సోదరులను ఈ రాజగోపురంలో ఇన్వాల్వ్ చేద్దామని మేము ప్రతి గ్రామానికి ప్రచారంకి వస్తూ వాళ్ళు ఇచ్చిన అమూల్యమైన చందాలు తీసుకొని ముందుకెళ్తున్నాం. నమో వెంకటేశ్వర. ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం మహాకుంభాభిషేకం వచ్చే మార్చి నెలలో 4 రోజుల పాటు జరుగుతుంది. అలాగే ఈ డిసెంబర్ 20వ తారీఖున వైకుంఠ ఏకాదశి కార్యక్రమం పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడానికి, వచ్చేటువంటి భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడానికి దేవస్థానం కమిటీ తీవ్రంగా కృషి చేస్తుంది. సుమారు 1 ఎకరా ప్రాంగణంలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కడప జిల్లాలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించబడింది. రాబోయేటువంటి రోజుల్లో చిన్న తిరుమలగా ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండబోతూ ఉంది. దేవస్థానానికి మరో అదనపు దీని కింద సుమారు 60 అడుగుల రాజగోపుర నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉంది. ఈ రాజగోపుర నిర్మాణం కూడా పూర్తి అవుతే ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రఖ్యాతి మరింత వినబడింపజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల హైందవ సోదరులందరూ ఈ మహాకుంభాభిషేకానికి, అలాగే ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించి మన వెంకటేశ్వర స్వామికి కృపా కటాక్షాలు పొందగలరని చెప్పి ఈ కమిటీ తరఫున కోరుకోవడం జరుగుతూ ఉంది. మాట్లాడు.